జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. తులసీదాసు గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎవరి కోసం రాలేదు. ఒకానొకనాడు త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి. ఓ జమీందారు ఇంటికి వెడితే ఆ జమీందారు గారు ఏదో 500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు డబ్బులు ఇచ్చుకోరన్నాడు. మీ గురువుగారు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారట కదా, ఉత్సవానికి ఇస్తున్నాడు, ఇది రాముడి కోసం ఇచ్చాడు తీసుకోమన్నాడు. రాముడి కోసం ఇస్తే మా గురువుగారి కోసం కాదు కదా, అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద ఎట్టాడు. పల్లకి వెళ్ళిపోతుంది అరణ్యంలో. మర్నాడు దొంగలు అట్నుంచి వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు, గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకురా మన దగ్గర ఏముందని, వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు, పో ముందుకన్నాడు. అంటే ఆయన నసిగాడు. ఎందుకు నసుగుతున్నావు అన్నారు. నిన్నటి రోజున జమీందారు గారు 500 ఇచ్చారండి తీసుకున్నానన్నాడు. ఎందుకు తీసుకున్నావు అన్నారు. మీకోసం అని తీసుకోలేదు, రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నానన్నారు. ఎక్కడ పెట్టామన్నారు. మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు. అయితే అది నా డబ్బు కాదుగా రాముడిది కదా. అవును, రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు, దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పద. పల్లకి వెళ్ళిపోతోంది. దొంగలు రానే వచ్చారు. వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చారు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడడం, ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పొద్దున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, ఈ చెట్టు కింద పడుకుందాను రా అని చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు పట్టుకు బాణాలు పట్టుకుని వచ్చారు. ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళిద్దరినీ చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. ఒరే మీరు అదృష్టవంతులు రా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా ఇంకా. తన భక్తుణ్ణి నమ్ముకున్న వాణ్ణి రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ. అందుకే మహానుభావుడు రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా ఆయన గుణాలు. కబీర్ దాస్ గారు అంతటి వాడు ఓ మాట అన్నాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిని సబ్ బనరాయ్ సాత్ సమంతికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసి సప్తసముద్రాల్ని సిరా చేసి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ నరికి ఆ కలపనంతటినీ చేసి కలం చేసి ఈ సప్తసముద్రాలు తీసుకెళ్లి సిరాగా పోసి భూమిని కాగితం మీద హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవి సరిపోవు పదార్థాలు అన్నాడు. అన్ని గుణములు ఉన్నవాడి గురించి నేనేం చెప్పను, కాబట్టి నాకు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ ఏదో అందించడానికి ప్రయత్నం అంతే. అన్ని గుణములు కలిగినవాడు. ఇక బాహ్య సౌందర్యం అంటావా, త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిశుచోన్నత. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏన్నీ విడిచిపెట్టకుండా వర్ణించి చెప్పేశారు రామలక్ష్మణుల్ని. సీతమ్మ తల్లి ఆనందం ఏమని చెప్పమంటారు. ఇన్నాళ్ళకి రామోపాసన చేసి అలా రాముడి గుణములు రాముడి శరీరం అంతా వర్ణించగలిగినటువంటి ఒక ఉపాసకుడు లభించాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అసలు. అంత సంతోషం పొంది అంత నమ్మకం పొందింది ఖచ్చితంగా రాముడి పనుపున వచ్చిన దూతయే. ఇంత నమ్మకాన్ని ఆవిడ పొందింది అన్న తర్వాత అప్పుడు ఒక్క మాట అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి, పేరు కూడా చెప్పరు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నేను రాముడి పనుపున రాముని యొక్క ఉంగరాన్ని తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా నీ యొక్క ప్రత్యయార్థం నీ నమ్మకం కోసమని చెప్పి ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. తేనదత్తం మహాత్మన, తల్లి ఉంగరాన్ని పొంది సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి, నీ యొక్క దుఃఖమంతా ఈ క్షణంతో నశించిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.